ఉన్నటువంటి అర్థం ఏమిటి, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంతర్గత రాజకీయ సమీకరణల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఓటర్ల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, కాంగ్రెస్ గెలుపు అవకాశాలని ఇది ఎంతవరకు మెరుగుపరుస్తుంది అనేటటువంటి విషయాల మీద మనం ఇవాళ చర్చిద్దాం. రాంబాబు గారు చాలా పదునైనటువంటి భాషతోటి మాట్లాడారు, చాలా పదునైనటువంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఇవాళ వాడారు. అంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత అంటే బుర్రలైనటువంటి నాయకుడను లేకపోతే కాలి గోటికి కూడా సరిపడని ఇటువంటి మాటలు మాట్లాడలేదు, చాలా పదునైనటువంటి మాటలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం అనేది తప్పనిసరిగా అది చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మాకున్న తర్వాత స్థానం వచ్చేది చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కానీ చంద్రబాబు నాయుడు గారి విధానం కానీ ప్రత్యేకంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా మరొకసారి ప్రజలకు గుర్తు చేయాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. ముఖ్యంగా విశ్వసనీయత మీద వివరంగా మాట్లాడారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి మీద లేదు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా విశ్వసనీయతకు మారుపేరుగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ విశ్వసనీయత అనేది కనీసం లేనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది మా వాదన. ఆ వాదనని అనేక సందర్భాల్లో వినిపించాం. 2004లో వినిపించాం, 2009లో వినిపించాం, 2004లోనూ 2009లోనూ అదే నమ్మి ప్రజలు మాకు ఇచ్చారని మేము అనుకుంటాం. ప్రధానంగా 2009లో రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ప్రభుత్వం యొక్క విశ్వసనీయత ఏమిటి, చంద్రబాబు నాయుడు యొక్క విశ్వసనీయత ఏమిటి, విశ్వసనీయతకు మీరు ఓటు వేయమని రాజశేఖర రెడ్డి గారు చెప్పడం ద్వారా మేము విజయం సాధించగలిగాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది, అదొక ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద మాత్రమే ఆధారపడి పెరిగినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే సోల్ మోనార్క్ ఇన్ దట్ పార్టీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వమే ప్రతి సందర్భాల్లోనూ స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆ పార్టీ విధానాల్లో. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉంది, నిజం చెప్తే తలకాయ బద్దలైంది. ఇవాళది కాదండి, నిజంగా ఇవాళ ఒక్క క్షణం మన చర్చలో పాల్గొనడానికి ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు శ్రీ సి నరసింహారావు గారు కూడా వచ్చారు. నరసింహారావు గారు స్వాగతం. మనం మళ్ళీ చర్చలు ప్రారంభించుకునే ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లో స్వయంగా విందాం. ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం. నాన్నగారి చెల్లెలు కాబట్టి ఎప్పుడు ఏ కార్యక్రమం బయలుదేరుతుంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా మహేశ్వరం నుంచే మొదలు పెడుతున్నాం. ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు చూడండి, ఏ రోజన్నా కానీ ఒక్క పాటన్నా కానీ ఆయన ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నాడా అని చెప్పి నేను మీ అందరినీ అడుగుతున్నాను. ఇవాళ సొంత మామను వెన్ను పోటు పడవడానికి అన్ని కూడా ఆడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విశ్వసనీయత రాజశేఖర రెడ్డి గారికి సాధారణ అడుగుతున్నారు. ఇటువంటి వారికి ఓటు వేస్తే మనమంతా కూడా మన ఓటును రాజకీయానికి అమ్ముడుపోయినట్టు సంగతి తెలిసేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక సాధన ఉన్నంత ముడిశాపం. నిజం చెప్తే అటువంటి ముడిశాపంతో చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓట్లో నుంచి ఏ రోజు ఒక్క నిజం కూడా రాబోయే అది నేను చెయ్యలేము అని చెప్పి ఈనాడు
చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే హైటెక్ ముఖ్యమంత్రి అంటారు, హైటెక్ సిటీలో హైటెక్ సిటీలో హైటెక్ భవనాలు వస్తున్నారు అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారి వివేకం పట్టుకొని ఆలోచించేయండి. ఆ హైటెక్ సిటీలో కనీసం ప్రైవేట్ కూడా కావాలంటే నరేంద్ర రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు, చాలా పదునైనటువంటి భాష, తీవ్రమైనటువంటి భాష. మీరు ఇంతవరకు దానికి సమాధానం కూడా ఏం చెప్పలేదు. ఒకటి. రెండోది, అసలు మీరు ఆయన రాకుండా మీరు ఒఫెన్సివ్ లో ఉంటారేమో అనేటటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ఒఫెన్సివ్ లో వచ్చాడు. ఇంకా ఇవాళ రేపు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం సరిపోతుంది. ఒకటండి, అతను ప్రచారానికి బయలుదేరాడు, ఏ పద్ధతిలో బయలుదేరిండో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ విత్ ఇన్ ద పార్టీలో ఉన్న క్రైసిస్ నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం స్పష్టంగా ఆలోచించేది. దానికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ లాస్ట్ మినిట్ లోపల ఏదైతే ఉన్నదో ఇంకొక 24 గంటలు ప్రచారం ఉన్నదనంగా బయటికి వెళ్లే ప్రయత్నం చేసిండు, బయటికి వెళ్ళాడు. అంటే ఒక రాజకీయ పరిపక్వత ఏ పాటు ఉన్నదనేది మనకు అతని మాటలలో అర్థమవుతున్నది. ఎందుకంటే మీ తండ్రి గారి పేరు చెప్పుకొని రాజకీయాలలో నడిపించుకున్నాం, అటు కాంగ్రెస్ పార్టీలో పట్టుదల సంపాదించుకున్నాం, ఇటు ప్రజలకు వచ్చేసి ఏదో అయిదామనే అభిప్రాయం వీళ్ళ మాటలలో స్పష్టంగా అవపడతాను. చంద్రబాబు నాయుడు గారిని తిరిగితేనే నేను పెద్ద నాయకుడిని అవుతా అని చెప్పే విధంగా వారి వ్యవహార శైలి ఉన్నది. నిజంగా కూడా ఒక్కసారి, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలను బట్టి అతని అవగాహన ఎంతో మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా ఇవాళ చాలా స్పష్టంగా మొత్తం వాళ్ళు ఉదయం నుంచి చూస్తూ ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఏ తెర మీద కూడా ఏమీ కనపడలేదు. మొత్తం ఎవ్రీథింగ్ టుడే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వస్తుండు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ పార్టీ లోపలనే అతని ఏదో పక్క మీరందరూ నివ్వెరిపోయారా? నివ్వెరపోవాల్సిన అవసరం లేదండి. లేదండి, అతను మాట్లాడే మాటలు మేము నిజంగా, ఎందుకంటే ఒకటి వాస్తవంగా ఇవన్నీ ఓటర్ల మీద ప్రభావం చూపించమంటారా? లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభావం చూపించాయండి. అతని ఆలోచన ఏంటంటే నేనున్నానని అతని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం ఆ మాటలు మాట్లాడాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే మీడియా కూడా మనం చూస్తున్నాం, ఏదో సెన్సేషనల్ గా నెగిటివ్ టాక్ ఏదైతే నెగిటివ్ గా మాట్లాడతారో వాళ్ళదే గుంజాలనే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా వాళ్ళ మాటలలో అర్థమవుతుంది. రాజకీయంగా నువ్వు ప్రచారానికి వచ్చావు, ఏదైతే ఉన్నదో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో వచ్చినవి స్థానిక సమస్యల గురించి పట్టించుకోండి. రాజకీయంగా మేమేం చేసినాం హైదరాబాద్ కు, మీరేం చేసిండ్రో చెప్పుకోండి. అవన్నీ పక్కకు పెట్టేసి నీ కషంతా కూడా నీకు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి కొనసాగించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేస్తేనే అది జరుగుతుందని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సరైనటువంటి నివాళి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ని గెలిపించి ఏం నివ్వాలండి? రాష్ట్రాన్ని దోచుకున్నందుకు నివ్వాలి. నీకు తండ్రిగా నీకు ఏదైనా ఉండేతుంటే నువ్వు ఆ తండ్రి పేరును అడ్డం పెట్టుకుని నువ్వు అధికారంలోకి తిరిగి వస్తానికి ప్రయత్నం లోపల నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి కావచ్చు. ఇవాళ విశ్వసనీయత అని మాట్లాడుతుండే, విశ్వసనీయతకు అర్థం మేము, ఎందుకంటే చనిపోయిన నాయకుని మీద మేము ఎక్కువ మాట్లాడొద్దు అనుకుని కొంత రాజకీయాలలో కూడా కొంత విలువలు కాపాడాలనే ఉద్దేశంగా మేము ఎక్కువ మాట్లాడలేదండి ఇప్పటి వరకు కూడా. కానీ మేము కూడా చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు, ఇవాళ నీ తండ్రి గారి విశ్వసనీయత ఎవరి మీద? దోపిడీ చేసుకునే వాళ్ళ మీద, మొత్తం రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళకు మీరు విశ్వసనీయతనిచ్చిండ్రు. ఆ పదానికి అర్థం ఏంటిదనేది ముందుగా ఒకసారి వెనకలు తిరిగి వెరిఫై చేసుకోండి. ఎవరికి న్యాయం చేసినావు, ఎవరికి చేసినావు అనేది, మీరు ఎవరికి మాట ఇచ్చారు? మీ ఎమ్మడిన్నోళ్ళకి మాట ఇచ్చారు, వాళ్ళు ఆర్థికంగా దోచుకుంటానికి అవకాశం కల్పించారు. ఇవన్నీ చేసి మీరేదో విశ్వసనీయతకు నిర్వచనం చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించుకునే పరిస్థితిలో లేవు. ఇవాళ ఈ హైదరాబాద్ పట్టణ ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు ఈ హైదరాబాద్ ని ఎవరి హయాంలో కూడా అభివృద్ధి జరిగింది. ఇవాళ జరిగేటువంటి ప్రచారం వల్ల ఎన్ని సీట్లు పోతాయి మీకు? సీట్లు పోవడనే ముచ్చట్లేదండి, ప్రజలు చిత్కరించుకుంటారండి. వారి భాష, వారి మాటలు. ఒక నాయకుని, ఎందుకండి నీ వయసు ఎంత, నీ వ్యవహారం ఎంత, నీ తండ్రి గారు చనిపోతుంటే మేము కూడా బాధపడ్డామండి. రాజకీయాల్లో కొంత విలువగా ఉండే ప్రయత్నం చేయండి. కానీ ఒక్కటండి, మేము మా పార్టీ పరంగా కూడా మేము కొంత, ఎందుకంటే బ్యాలెన్స్ గా పోతున్నాం చనిపోయిన తర్వాత. ఎందుకంటే చనిపోయిన నాయకుల మీద మనం అప్పటిదాకా ఫైట్ చేశామండి, ఎన్నో రకాలుగా చేసినాం. మేము అన్న మాటలన్నీ కూడా 5 సంవత్సరాలు మేము చేసిన పోరాటంలో కూడా మేము చేసిన ఆరోపణలన్నీ నిజమని కూడా ఈరోజు తేలిపోతున్నాయి. ఆ సందర్భంలో కూడా నీకున్న పార్టీలో కూడా నేను ముఖ్యమంత్రి అయితే అదేదా నువ్వు మాట్లాడే మాటలను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, ఈ జన్మలో కాదు, ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా
కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకు లేదని చెప్పి ఇలా స్పష్టంగా నీ మాటలను బట్టి అర్థమవుతుంది. ఆ మాట్లాడే తీరు ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. రాజకీయాల ముందుగా మాట్లాడే విధానం నేర్చుకోమని మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. టీజీ వెంకటేష్ గారు, ఎంత ప్రభావం పడుతుంది ఓటర్ల మీద? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నటువంటి స్థానాల్లో గెలుపు ఖాయానికి ఏమైనా సహాయపడుతుందా? గెలవలేదేమో, చాలా మార్జిన్లో ఉందేమో, అంచులో ఉందేమో అన్న దగ్గర కాస్తంత మెరుగుపరిచి గెలిచేటువంటి అవకాశం ఏమైనా కలిగించే ఉందా? అంటే ముందు మీరు ఒక 2 క్వశ్చన్లు అడిగారు. దీనికి ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత తీవ్రంగా పదజాలం వాడలేదు చంద్రబాబు మీద. రైట్, ఆయన వాడలేదు. ఎందుకంటే వారిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. రాజకీయంగా ఎమోషనల్ గా ఫైట్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు ఇది దోచుకున్నాడు అది దోచుకున్నాడు అన్నాడే కానీ ఎప్పుడు ఆయన ప్రాపర్టీస్ డైరీ ఫామ్ కానీ నేషనలైజ్ కానీ టేక్ ఓవర్ కానీ ఎప్పుడు చేయలేదు. ఆయన ఆ సబ్జెక్ట్ వరకు లిమిటెడ్ గా ఫైట్ ఇస్తూ వచ్చారు. జగన్ గారిది వేరే. జగన్ గారు ఫస్ట్ నంబర్ 1 ఎంగేజ్. ఆ ఎంగేజ్ లో నేను కూడా మా తండ్రిని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఏదో మాట్లాడాడని, మేము కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఉన్నాం, ముందు నుంచి ఉన్నాము, 100 years నుంచి పాలిటిక్స్ లోనే ఉన్నారు. మరి ఫాదర్ అన్నారని స్టేజ్ మీద కమ్యూనిస్ట్ నాయకుని కొద్ది బూతులు మాట్లాడాడు. స్టేజ్ మీద పోయి ఆ చొక్కా తీసుకుని 22 years నాకు అప్పుడు చొక్కా పెట్టి లాగి స్టేజ్ నుంచి కిందకి పారేశాను. మా వాళ్ళు వచ్చి వాడిని పట్టుకుంటున్నారు. సో ఆ విధంగా ఆ ఏజ్ అనేది ఒకటి. ఇది ఏమాత్రం ప్రభావితం చేయదు, మాకు ఏ ఓట్లు పోయేది లేదు, మాకు ఏ సీట్లు పోయేది లేదు అంటున్నారు. ఇందాక రాంబాబు గారు ఇది విశ్వసనీయత మీద మేము దృష్టి పెడుతున్నాము, చంద్రబాబు నాయుడుకి విశ్వసనీయత లేదనేటువంటి మాట నొక్కి చెప్పడానికి ఇది ఒక సందర్భం అని అంటున్నారు. అంటే మేము ఇది పూర్తి చేస్తాం. ఇప్పుడు ఆ ఏజ్ అనేది అటు రాజశేఖర రెడ్డి మీద అంత సమయం ఉండదు మనకి. టకటగా మనం ఎన్నికల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎన్నికల గురించి మాట్లాడాలంటే ప్రభావం ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఆ మాటలు మాట్లాడింది ఎందుకు మాట్లాడారని అడిగారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయే ముందు చంద్రబాబుకు రాజశేఖర రెడ్డికి ఎమోషనల్ డిస్కషన్స్ అసెంబ్లీలో జరిగింది. అవంతా రిజిస్టర్ ఉంటుంది ఒక కొడుగ్గా. దానివల్ల ఆయన ఆ ఎమోషన్స్ లో ఇప్పుడే యాక్చువల్ గా అది తర్వాత ఫాదర్ తర్వాత ఇప్పుడే రాజకీయాల్లో స్పీచెస్ ఇచ్చేది మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పడం అనేది సమంజసమా? ముఖ్యమంత్రి అయితాన్ని ప్రతి ఒక్కరికి అంబిషన్ ఉండాలండి. అంబిషన్ లేకపోతే మనం పని చేయలేం. ఆ గోల్ ఉండాల్సిందే. మేము ఎప్పుడైనా నాయకుడు కావాలనే అంబిషన్ తోనే మనం పోతేనే రాజకీయాల్లో ఉండే సన్యాసులు కాదు ఉండేది. రాజకీయాల్లో చెప్తారా? అంటే అది అంటే ఒక్కొక్కరు ఇక్కడ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ సందర్భం దాని పూర్వపరాలను మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా నేను విజువల్స్ చూశాను. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదా మైక్ లో మాట్లాడుతూ ఏ ప్రస్తావన లేకుండా నేను ముఖ్యమంత్రి అయి తీరుతాను, నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు అని మాత్రం ఎక్కడా చెప్పలేదండి. అది గమనించవలసింది ఏంటంటే ఒకవైపు నుంచి కుర్రవాళ్ళందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని నిలదీస్తుంటే వారి వైపున అలా చూసి అవుతుంది, మీ కోరిక కూడా నెరవేరుతుంది, తొందరపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు దయతలిస్తే పరిస్థితులు అనుకూలిస్తే అవుతుందని వాళ్ళని ఊరటపరచడానికి తన ఉపన్యాసాన్ని కొనసాగించడానికి మధ్యలో అన్న విషయాల్ని దాన్ని మనం అంత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన. నరసింహరావు గారు, ఇవాళ ప్రచారం జరిగినటువంటి సారండి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కనపడకపోవడం, తెలుగుదేశం పార్టీ చాలా 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 క్వైట్ గా చాలా నిశ్శబ్దంగా ఉండటం, మొత్తం ఇనిషియేటివ్ అంతా జోరు హోరు హడావిడి అంతా కాంగ్రెస్ వైపు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళడం, ఇదేం తెలియజేస్తాం? వాళ్ళు జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నిక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ మిగతా ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈయన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రచారం కూర్చోటి నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఆయన ఉపన్యాసాలు సరళ చూస్తే ఆయన తాను ప్రచారం చేసుకుంటే వచ్చినట్లు కనపడుతుంది. సెల్ఫ్ ప్రమోషన్ తప్ప ఆయనకి ఇంకోట్లేదు. పైగా ఆయన ఉపన్యాసాలు చూస్తే కార్పొరేషన్ ఎన్నికల విషయాలు ఎక్కడ ప్రస్తావించాల. ఇంకొక విషయం ఏంటంటే ఆయన కార్పొరేషన్ ఎన్నికలు ప్రస్తావించకపోగా చంద్రబాబు బొడ్డబుద్ధి తిట్టారు. అదేదో అసలు కొంచెం సభ్యత కూడా మర్చి మాట్లాడారు. తర్వాత అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనపడే విషయం కృతకంగా
కృత్రిమంగా ఆయన మాట్లాడతాం అనుకరణ విద్యలో ఆరితేరిన వ్యక్తిలాగా, అంటే ఈ అనుకరణ విద్యని ఇంగ్లీష్ మిమిక్రీ అంటారు. వాళ్ళ ఫాదర్ మిమిక్రీ చేస్తున్నారా లేక ఒక క్రిస్టియన్ మిషనరీ మిమిక్రీ చేస్తున్నారా నాకు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు లేకపోతే 2-3 విషయాలు. ఒకటి, ఆయన సెల్ఫ్ ప్రమోషన్ కోసం, అంటే ఆయన ప్రచారం చేసుకుంటాం కోసం గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి విషయాలను ఏవి పెద్దగా ప్రస్తావించలేదు అనేటువంటిది రెండవది. ఈ 2 విషయాలు మీరు చాలా ముఖ్యంగా ప్రస్తావించారు. అయితే కాస్త సభ్యత మరిచి కూడా మాట్లాడారు అని అన్నారు. ఈ విషయాల మీద కొంచెం మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.